హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెడుతున్నాను. ప్లీజ్ తిట్టుకోకండి, నన్నైతే గ్యాప్ చాలానే వచ్చింది. నేను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పెట్టలేకపోయాను వీడియో. రీజన్స్ చెప్పడం కరెక్ట్ కాదనుకోండి. ఓకే, రీజన్స్ ఎందుకులే కానీ షార్ట్ వీడియోలో చెప్పినట్టుగా మేము అసలు హాలిడే వచ్చిందంటే ఇంట్లోనే ఉండేవాళ్ళం కాదు, ఒక్క దగ్గరికి బయటకు వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. కానీ ఎందుకో అసలు సొంత ఊరు వచ్చి ఇంత లేజీగా తయారయ్యామా, మరి మా మైండ్ సెట్ మారిందా ఏమో తెలియదు. కానీ అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు. వెళ్ళినా కూడా ఏదో దగ్గర అలా వెళ్ళిపోతున్నాం అన్నమాట టైం దొరికినప్పుడు. మా ఆయనకి నాకు నీళ్ళంటేనే భయము. అలాంటిది మేము వాటర్లో చాలాసేపు ఆడాము. ఎందుకంటే ఇక్కడ ఏమంత భయం ఉండదు కదా. మాకున్న భయం పిల్లలకు ఉండొద్దని స్విమ్మింగ్లో జాయిన్ చేసామన్నమాట. సో నిజంగా స్విమ్మింగ్లో జాయిన్ చేసి చాలా మంచి పని అయింది. లేదంటే ఇలాంటి వాటర్ పార్క్ వచ్చినప్పుడల్లా మేము వాళ్ళని ఎత్తుకొని ఆడించే వాళ్ళము. నేను ఈ వీడియో అంతా లాస్ట్లో తీసానమాట. అంటే నేను రిటర్న్ ఇంటికి వచ్చే జస్ట్ ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ తీసాను. ఎందుకంటే మళ్ళీ హాఫ్ అన్ అవర్లో అన్నీ ఒక రౌండ్ వేసి ఆడుకుందాము అని పిల్లలు అడిగితే ఇంకా అప్పుడు మాకు ఓపిక లేక నేను వీడియో తీసుకుంటాను, మీరు ఆడుకోండి అని చెప్పాను అనమాట. అప్పుడు తీసిన వీడియోస్ ఇవన్నీ. అందుకే అంత ఎనర్జెటిక్గా మేము లేము. అప్పటి వరకు ఆడి చాలా అలసిపోయామన్నమాట. ఈ స్లైడ్ రైడింగ్ చేద్దామని పాపం చాలా ఎగ్జైటెడ్గా వెళ్ళారు పైనకి. కానీ చిన్నపిల్లల్ని తీసుకోలేదంట. సో ఇంకా వాళ్ళు నార్మల్గా పిల్లలు ఆడుకున్నారనమాట. మేము చేద్దాం అనుకున్నాం, బట్ నాకు భయం వేసి నేను వెళ్ళలేదు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మేము ఎంత కష్టపడ్డామో ఇలాంటి పార్క్లో ఆడించడానికి. ఇప్పుడు అలాంటి బాధ ఏమీ లేదు. వాళ్ళే మమ్మల్ని ఆడిస్తూ ఉన్నారు. మమ్మీ నీకు స్విమ్మింగ్ నేర్పిస్తారా అని ఇట్లా అంటూ ఉన్నారనమాట. ఒక్క రోజులో వచ్చేదైనా స్విమ్మింగ్. ఈ వేవ్ పూల్లో మాత్రం కొంచెం భయం అనిపించింది నాకు. ఎందుకంటే మేము చివరి వరకు వెళ్ళి ఎంజాయ్ చేసామన్నమాట. అప్పుడు కొంచెం భయపడ్డా వేవ్స్ వస్తున్నప్పుడల్లా. మిగతా అంతా పర్లేదు, బాగానే ఎంజాయ్ చేసాము.
అయినా అప్పుడప్పుడు ఇలాంటి బ్రేక్ తీసుకొని పిల్లల్ని బయటకు తీసుకెళ్తూ ఉండాలి. మేము ఎప్పుడు హాలిడే వచ్చినా కూడా పిల్లల్ని బయటకు తీసుకెళ్తూ ఉంటాము. కానీ సొంత ఊరికొచ్చి ఈ రకంగా ఎందుకున్నామో మాకే అర్థం కావట్లేదు. మేబీ ఫ్యామిలీ రీజన్సే కావచ్చు, వర్క్ స్ట్రెస్సే కావచ్చు, ఏది ఏమైనా పక్కన పెట్టి ఇలా అప్పుడప్పుడు బయటకు వెళ్ళడం అనేది మ్యాండేటరీ. ఏమంటారు మీరందరూ? ఓకే, వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. కొంతమంది కొన్ని రీజన్స్ వల్ల నేను వీడియోస్ పెట్టకపోయేసరికి వేరే వేరే ఏదో రీజన్స్ అనుకుంటా ఉన్నారు. నాకు పర్సనల్గా మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటిది ఏమీ లేదు. జనరల్గానే నేను లాంగ్ వీడియోస్ అనేది పెట్టలేదు. ఎందుకంటే పిల్లలవి షార్ట్ వీడియోస్ అంటే స్విమ్మింగ్ వీడియోస్ రెగ్యులర్గా పెడుతూ ఉన్నాను కదా, కొంచెం నా లేజినెస్సే కావచ్చు, అందుకు వీడియోస్ పెట్టలేదు. సో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రెగ్యులర్గా వీడియోస్ పెడతాను. బాయ్, ఉంటా మరి.